నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ప్రధాన కారణమైంది. ఆయన ఆ పథకంలో చేసిన చట్టాలు ఏంటంటే, రైతులకు సంబంధించిన ఆ పొలాలకు సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే కింది స్థాయి జిల్లా స్థాయి కోర్టుల్లో తేల్చుకోకుండా డైరెక్ట్ గా హైకోర్టులోనే తేల్చుకోవాలి అని చట్టం చేశారు. నిజంగా ఒక మధ్య తరగతి ప్రజకి, పేద తరగతి ప్రజలకి హైకోర్టుకు వెళ్లేంత స్థాయి ఉందంటారా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఆ భూముల్ని ఆక్రమించుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు హైకోర్టుకు వెళ్ళగలుగుతారా? దీని వలన ప్రజల్లో భయాందోళన ఏర్పడ్డాయి. ఒక పక్క రైతుల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సర్వేరాలపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఈ చట్టాల వల్ల రైతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణమైంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఈ భూములని సర్వే చేయించినందుకు, పనులన్నీ పూర్తి చేసినందుకు ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఇన్సెంటివ్స్ కి అప్లై చేసుకోలేదు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పనులన్నీ పూర్తి చేసి ఇన్సెంటివ్స్ కి అప్లై చేసుకున్నందువల్ల దానికోసం 500 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము ఇన్సెంటివ్స్ రూపంలో ఇచ్చింది గ్రాంట్ గా. ఇప్పుడు ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్టేనా? మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.